హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగినటువంటి 2 ఫిలిం సిటీలు రాబోతున్నాయి. ఒకటి బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఏర్పాటు చేయబోతూ ఉంటే, మరొకటి బాలీవుడ్ హీరో అయినటువంటి సల్మాన్ ఖాన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్కి తెలంగాణ ప్రభుత్వం భూమి ఇచ్చేలాగా కూడా మాటలు జరిపింది. అయితే తెలంగాణలో జరగబోతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్లో భాగంగా విజయ్ దేవగన్తో ఈ ఫిలిం సిటీ విషయంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఫిలిం సిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు రాబోతున్నాయి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నాయి అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రవణ్ గారు, ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా గ్లోబల్ సబ్మిట్ అయితే జరగబోతోంది. అయితే ఆ సబ్మిట్లో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా 2 అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కలిగినటువంటి ఫిలిం సిటీలు అయితే రాబోతూ ఉన్నాయి. ఒకటి అజయ్ దేవ్గన్ ఏర్పాటు చేస్తూ ఉంటే, మరొకటి సల్మాన్ ఖాన్ కూడా ఏర్పాటు చేసేందుకు సంసిద్ధమై ఉన్నారు. దానికోసం తెలంగాణ ప్రభుత్వంతో కూడా మాటలు అయితే జరిపారు. గ్లోబల్ సబ్మిట్లో భాగంగా అజయ్ దేవ్గన్ అలాగే సల్మాన్ ఖాన్ కూడా ఈ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఏంటి ఈ ఫిలిం సిటీల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి, దాని ద్వారా ఎంతమందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఎక్కడైనా సరే ఒక రాష్ట్రంలో కానీ ఒక ప్రాంతంలో కానీ అభివృద్ధి జరుగుతున్నప్పుడు, లేదా ఇది నిర్మాణాత్మకమైనటువంటి పథకం ప్రకారం ఏదో డెవలప్మెంట్ ప్రాసెస్ తీసుకొస్తున్నప్పుడు ఒక ఇండస్ట్రీ క్యారిడారు లేదు ఒక సాఫ్ట్వేర్ క్యారిడార్స్, మనం గతంలో చూసినాం చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ కాన్సన్ట్రేషన్గా. గత ప్రభుత్వాలలో ఏ ప్రభుత్వాలైనా సరే భారతదేశం మొత్తం మీద కానీ ఎక్కువ ఇండస్ట్రియల్ క్యారిడార్స్ గురించి మనకు తెలుసు. హైదరాబాద్ చుట్టుపక్కల బాలానగర్ తీసుకున్నాయి, అక్కడ చందానగర్ వైపు తీసుకున్నా, ఇటు ఉప్పల్ వైపు తీసుకున్నా కూడా అన్ని ఇండస్ట్రియల్ ఏరియా. ఇండస్ట్రియల్ సెక్టర్ కొంచెం భూమిని కేటాయించడం, ప్రోత్సహించడం, తద్వారా యువతకు ఉపాధి వస్తుంది, ఆ లేబర్కి పని దొరుకుతుంది, పెట్టుబడులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, నగర స్ట్రక్చర్ మారుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది. సో ఏది చూసినా కూడా మంచి పరిణామం అని చెప్పాలి. సో ప్లస్ ఐడియాలజికల్ కొత్త టాలెంట్ని ప్రోత్సహించడం, కొత్త టెక్నాలజీని వాడుకోవడం కానీ, ప్రతిభ ఉన్న వాళ్ళని అంటే మిషనరీ ఐటెంలో కానీ, లేదా ఇన్నోవేషన్ చేసే వాళ్ళకి కూడా కానీ, ఈవెంట్స్ మన ఫార్మాసిటికల్ కూడా మన హైదరాబాద్ ఎంత ల్యాండ్ మార్క్ అందరికి తెలిసిందే. సో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు స్వాగతించాల్సిందే. ఇట్లా ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అని చెప్పి జరుగుతున్నటువంటి సమ్మిట్ గురించి కూడా మనం స్వాగతించాల్సిందే. కానీ దీని వెనకాల రియల్ ఎస్టేట్ దందానో లేదంటే ఈ కమిషన్ల దందానో జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ప్రయత్నంలో ఉన్నప్పుడు మనం విమర్శించడం తగదు కాదు కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుందని కోరుకోవాలి, మంచి జరగాలని కోరుకోవాలి. ఈ ఫ్యూచర్ సిటీ పేరు మీద ఈ ఫ్యూచర్ సిటీలో రాబోతున్నటువంటి ఈ ఫిలిం సిటీకి సంబంధించిన ఈ 2 ఫిలిం సిటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎంత ఎత్తున పెట్టుబడులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? దాని ద్వారా ఎన్ని వేల మందికి లేదా ఎన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. మనం ఇప్పుడే ఇన్ని ఉపాధి వస్తుంది ఖచ్చితంగా అని చెప్పలేము. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక ప్రాసెస్ ఇచ్చిన అంటే ఒక 20 years ప్రాసెస్. ఆల్రెడీ వాళ్ళు 2047 స్కీమ్ అని కూడా పెట్టారు, దాని టైటిల్ కూడా అదే పెడుతున్నారు. సో ఈ కాలక్రమేణంలో చిన్నగా పెరుగుతుంది. అంటే 1990లో ఉన్నట్టు హైదరాబాద్ నగరంగా 2000 సంవత్సరంలో ఉన్న హైదరాబాదు 2010 తర్వాత ఎలా ఉందో మనం చూసాం. అంటే ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది, ఉద్యోగ కల్పన వస్తుంది. బహుశా లక్ష ఉద్యోగాలకు ఉపాధి కలిగిస్తుండొచ్చు. అంటే 2047లో ఆ లోపు $3 trillion పెట్టుబడులే లక్ష్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే గతంలో కూడా భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి అయితే భారీగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. రేపు జరగబోయేటువంటి అంటే 8-9 తేదీల్లో జరగబోతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి చాలామంది అంటే ఆ సమ్మిట్లో పాల్గొనేందుకు కూడా దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రతినిధులు వస్తున్నారు అన్నట్లుగా వార్తలను చూస్తూ ఉన్నాం. సో భారీ ఎత్తున పెట్టుబడులు అయితే ఖచ్చితంగా వస్తాయి. దాని ద్వారా కొన్ని వేల మందికి లేదా కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు అయితే దక్కేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ ల్యాండ్ గ్యాబరింగ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్. ఇప్పుడైతే అనౌన్స్ చేస్తున్నారు పలానా నుంచి పలానా పోతుందని, కానీ రేపు అక్కడ లోకల్ పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు మనం చూసాం. నిన్న కొడంగల్లో ఎలాంటి రెస్పాండ్ వచ్చింది, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి విధంగా లేదా ప్రైవేట్ ల్యాండ్స్ ఏదైతే తీసుకుంటున్నారో వాటిని వాళ్ళ ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పథకం ద్వారా తీసుకొని వాళ్ళకి నచ్చినటువంటి బెనిఫిట్స్ కానీ నష్టపరిహారాన్ని ఇస్తూ తీసుకుంటూ
అప్పుడు అభివృద్ధికి ఇవన్నీ ప్లాట్ఫామ్లు అయినప్పుడు అంటే ఫిలిం సిటీ కావచ్చు, ఇంక ఇతరటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ఇంత ఇండస్ట్రీలు కావచ్చు, ఖచ్చితంగా అవి ప్రజలకు మేలు జరిగాయి. కానీ మనం ప్రభుత్వ సొంత భూములతో ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుంది, కానీ అవకాశం ఉండదు. ఎందుకంటే చేసేది ఏంటంటే ఇక్కడ అవుటర్ సిటీలో మొత్తం కూడా రింగ్ రోడ్ చేసుకుంటూ అంత మొత్తం కూడా విశాలంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అట్లాంటప్పుడు ఖచ్చితంగా ప్రైవేట్ భూములు అక్కడ పనికి అవసరం ఉంటాయి. ఆ సమస్య నుంచి బయటపడితే మాత్రం ఈ రేజింగ్ వల్ల మీరన్నట్టు లేదా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు 3 మిలియన్స్ రాకున్నా కనీసం తెలంగాణకి ఎంతో అంత ఆదాయం అయితే ఖచ్చితంగా వస్తుంది. అంటే రేస్ సంస్థ కూడా ఇప్పుడు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టబోతుందని, వంతారా అనేటువంటి ఈ ఎనిమల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ గుజరాత్లో సేమ్ అటువంటి పార్క్ని ఇప్పుడు తెలంగాణలో కూడా వాళ్ళు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారని, దానికి తెలంగాణ ప్రభుత్వం కూడా రిలయన్స్ గ్రూప్కి వారికి కావాల్సినటువంటి భూముల్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది అన్నట్లుగా కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం. దాని ద్వారా ఎన్ని పట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఏం జరగబోతుంది అంటారు? ఖచ్చితంగా వంతారా అంటే ఏంటంటే వాస్తవానికి అది జంతువులకు అంటే మూగజీవాలకు ఆశ్రయిస్తూ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాటికి కానీ దాంట్లో అనారోగ్యంగా ఉన్నటువంటి వాటికి కానీ చేరదీసి వాటిని మళ్ళీ ఒక కృత్రిమైనటువంటి అడవి ప్రాంతంలో తయారు చేసి అక్కడ వాటిని సంరక్షించడం ప్లస్ ఆ జాతిని అభివృద్ధి చెందించడం అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటిది వంతెన. కానీ దాని చాటున అడవి సంపద మొత్తం రిలయన్స్కో ఇలాంటి కంపెనీలకు కట్టబెట్టి అటవీ మీద హక్కులు ఇస్తే మాత్రం చాలా ప్రశ్నించాల్సిన విషయం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ భూమి అని కాదు, అటవీ భూములు, ముఖ్యంగా అటవీ భూములు అంటే మనకు వృక్ష సంపదను ఇస్తుంది, సహజవాలు ఇస్తుంది, మనకు వర్షకారణాలు అవుతాయి. అట్లాంటి మీద హక్కులు మాత్రం వాళ్ళకి ఇవ్వకుండా ఏదైతే వంతారా జంతువుల సంరక్షణ ధ్యేయం కొరకు ఏదైతే చేస్తున్నారో అట్లాంటి వారికి ఇచ్చినంత మాత్రం బాగుంటుందనే నా ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.